పిచ్చి గడ్లు పీక్కోవాలండి. అమెరికాలో గడ్డి పీక్కోవాలి, మొక్కలు వేసుకోవాలి, అన్నీ మనమే పీక్కోవాలి. పీక్కునే మొక్కలు అక్కడే వేసేస్తారు కాబట్టి అక్కడ వేస్తే మళ్ళీ ఎక్కువ వస్తాయని చెప్పి వీడియో చేస్తున్నాను. యూజ్ ఉంటుందని ఎవరికైనా. చూడండి, ఇలా తొట్టులో వేసుకొని గ్రాస్లో వేయాలండి. అక్కడే వేస్తే మళ్ళీ విత్తనాలు అన్నీ మొత్తం అంతా దీనికి విత్తనాలు ఉంటాయి చూడండి, సీడ్స్. ఈ సీడ్ పడి ఇంకా అక్కడే ఎక్కువ గడ్డి వస్తుందండి. అది యూజ్ ఉంటుందని తీశాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా గడ్డి పీకాలో తెలుసు కదా మీకు, అమెరికాలో ఉండే వాళ్ళకి. అది కూడా తీసి చూపిస్తాను గడ్డి ఎలా వస్తుందో. గ్రాస్ కూడా తక్కువ వస్తుందండి ఈ గడ్డి కానీ ఉంటే మనకి. అందుకని నేను వీడియో తీస్తున్నాను, యూజ్ ఉంటుందని. లైక్ చేయండి. చూసారా, ఇదేనండి గడ్డి. ఇవి చాలా వచ్చేస్తాయండి. దీనికి సీడ్స్ ఉన్నాయి చూసారా. ఈ సీడ్ పడితే చాలండి, నెక్స్ట్ ఇయర్ కూడా అక్కడే ఎక్కువ వస్తాయి. ఇవి తీసి ఇలా ఏరుతో తీయాలండి. చూసారా, ఇలా అంటే వర్షం పడింది అనుకోండి మనకి ఈజీగా వస్తుంది. చూసారా, ఇలా తీసుకుంటే కానీ మీకు మళ్ళీ నెక్స్ట్ టైం రాకుండా ఉండాలంటే ఇలా తీసి ఏరుతో సహా తీయాలి. ఇంకోటి ఉంటుందండి, దాంతో కూడా తీసి చూపిస్తా. అవి పెద్ద మొక్కలు తీయనందుకు. ఇలాంటి చిన్న చిన్న మొక్కలు తీయాలంటే ఇలా ఏర్లతోనే తీయాలి. చూసారా, ఇలా చూసారా. ఈ టైంలో చీమలు వస్తాయండి. చీమ పుట్టలు చూడండి ఎంత ఎక్కువ పెట్టింది. ఇంకా గట్టు వారిని పెద్ద చీమలండి. చూసారా ఎన్ని వస్తున్నాయో. ఇందులోని మనం హాట్ వాటర్ వేస్తే పోతుందండి. ఆ తర్వాత చీమల ముందు ఉంటుంది కదా, ఆ చీమల ముందు వేసుకోవాలి. ఈ చీమల పొట్లు కూడా పెట్టిన గ్రాస్ రాదండి మనకి. చూసారా ఎన్ని చీమలు ఉన్నాయో. మనకి అమెజాన్లో దొరుకుతుంది ఇలాంటిది. ఇది పెద్ద పెద్ద గ్రాసెస్, కొంచెం ఎక్కువ ఉన్న గ్రాసెస్ లాగా ఉండేవి. గ్రాస్ మధ్యలో పిచ్చి మొక్కలు ఉంటాయి కదా, అవి ఎలా తీసుకోవాలో చూపిస్తాను. దీంతో తీసుకోవాలండి. ఇది చూసారా, ఈ మొక్కలు చాలా పెద్దవి ఉంటాయండి. నా కాడ ఇది ఉంది కదా, హ్యాండిల్ పైకి లాక్కొని చూసారా ఇలా వస్తుందండి. నేను ఇందాక చూపించిన మొక్క కూడా కాదు, ఇవే ఎక్కువ. ఇవి పిచ్చి మొక్కలు అండి. ఇవి లాక్కోవాలి. లాక్కపోతే ఇక్కడ లాగాను కదండి పిచ్చి మొక్క. ఇక్కడ సీడ్ విత్తనాలు, గ్రాస్ విత్తనాలు ఉంటాయండి. అవి తెచ్చుకొని ఇలాగా అక్కడ పెద్ద పెద్ద విత్తనాలు వేసుకోవాలనుకుంటే పెద్ద పిచ్చి మొక్కలు లాగిన దగ్గర వేసుకోవాలండి. అక్కడ మట్టి పోదు, ఆ సీడ్ లోపలికి వెళ్ళి మళ్ళీ వస్తుంది మనకి.